అందరికీ నమస్కారం. వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును. అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును. ప్రకటనలు కావలసిన వారు మన మన్యం 2021@gmail.com ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మన మనీ న్యూస్కి స్వాగతం. స్వాగతం. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం జోడిమామిడి గ్రామంలో శనివారం కుజ్జలి పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో వారు గ్రామస్తులతో మాట్లాడుతూ వచ్చే మే నెల అసెంబ్లీ ఎన్నికల్లో పాడేరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న విశ్వేశ్వరరాజుకి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించారని అన్నారు. జగనన్న హయాంలో ఆయన ప్రతి పేద కుటుంబం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని వారు అన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు రానున్న 2024 మే 11న జరగబోయే సాధారణ ఎన్నికల్లో భాగంగా ఈరోజు కుజ్జలి పంచాయతీ మరి జోడమామిడి గ్రామంలో ఎన్నికల ప్రసారంలో రావడం జరిగింది. మరి ఈ జోడమామిడి గ్రామంలో గ్రామస్తులందరూ కూడా మరి రెండవసారి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేసుకోవాలని ఎంతో ఆతృతతో ఉన్నారు. ఈరోజు మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు పేద బడుగు బలహీన ప్రజలకి ఉద్దేశించి నవరత్నాల ద్వారా మరి ఆర్థికంగా ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరి ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా సరే కూడా మరి బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి మరి గ్రామస్తులందరూ కూడా మరి ముక్త కంఠంతో మరి మన పార్టీ అభ్యర్థులైనటువంటి శ్రీ మచ్చిరాస విశ్వేశ్వరరాజు గారిని అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి గుమ్మ తనుజరాజుని కూడా 2 ఓట్లు కూడా పేను గుర్తుకేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని గ్రామస్తులంతా కూడా కోరుతున్నారు. ఈరోజు కుజ్జలి పంచాయతీ జోడిమాడి గ్రామంలో ఈరోజు రానున్న ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అలాగే సర్పంచులు ఎంపీటీసీలు వివిధ మండల నాయకులు జోడిమాడి గ్రామంలో రావడం జరిగింది. అయితే రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపే లక్ష్యంగా గ్రామస్తులంతా పేను గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారనేసి మేమంతా కోరుకుంటున్నాము. మా యొక్క అభ్యర్థి శ్రీ మచ్చిరాస విశ్వేశ్వరరావు గారు అలాగే అరకు ఎంపీ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ గుమ్మ తనుజార్ గారిని గ్రామస్తులు మహిళలు అంతా వచ్చి అతనికే మళ్ళీ ఎమ్మెల్యేగా మళ్ళీ రెండవసారి ముఖ్యమంత్రి చేస్తారనేసి అందరు కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా మన గ్రామంలో కూడా అనేక మంది లబ్ధిదారులకు జగనన్న సంక్షేమ పథకాలు అందాయని వారు అన్నారు. అదేవిధంగా గ్రామస్తులు వారితో మాట్లాడుతూ కొన్ని గ్రామ సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా వారికి తార్ రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు. సమస్యలు విన్న కుజ్జలి పంచాయతీ మాజీ సర్పంచ్ తుంపాడు సెగ్మెంట్ ఎంపీటీసీ స్పందిస్తూ మన జగనన్న ప్రభుత్వం గెలిచిన వెంటనే తార్ రోడ్ సౌకర్యం కల్పిస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు జమ్మ. కుజ్జలి పంచాయతీ నుండి ఎంపీటీసీ సర్పంచ్ గారు వచ్చారు. ఇప్పుడు పేన గుర్తుకే ఓటు వేసి ఎప్పుడైనా గెలిపిస్తున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు పాన్ సీరుబాబు. కుజ్జలి పంచాయతీ జోడమామిడి గ్రామం మా ఊరు. ఈరోజు ఎన్నికల ప్రచారాల కోసం సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు అలాగే చాలామంది నాయకులు మా గ్రామంలో రావడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ద్వారా మాకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అలాగే చాలా విధముగా మాకు యూజ్ అవుతూ ఉన్నాయి.
అందువలన మరొకసారి మన జగన్ గారికి ఓటేసి గెలిపించాలని మేమందరం మా గ్రామస్తులందరూ కోరుకుంటూ ఉన్నాము. వెనుక మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మా ఓటుని వేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.